Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ముఖ్యమంత్రి మినహా ఏ క్యాబినెట్ మినిస్టరో కూడా లీడ్లో లేరు. ఓకే, దే ఆర్ ఆల్ గోయింగ్ టు లూజ్ అన్నట్టుగా ప్రస్తుతం లీడ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చుట్టూనే రాజకీయం జరుగుతుంది. మంత్రులు టెక్నికల్ గా ఉన్న వాళ్ళు, మంత్రులు అనేవాళ్ళు మంత్రులుగా మాత్రమే ఉన్నారు, వాళ్ళకి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి లీడ్ లో ఉండి మిగతా వాళ్ళందరూ చాలనుకున్నారా? ధర్మాన, రోజా, రజనీ, అంబటి, బుగ్గన, పెద్దిరెడ్డి, ఎవ్రీబడి. ఇందాక రజనీ గారు ఏమడిగారు, ఇదేమన్నా రివర్స్ అయ్యేది? ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రులతో సహా ట్రైలింగ్ లో ఉన్న ఈ పరిస్థితుల్లో రివర్స్ అయ్యే అవకాశం. పవన్ కళ్యాణ్ గురించి అందరికీ ఒక ఆసక్తి ఉంది. పవన్ కళ్యాణ్ కిక్ మేకర్ అని. పవన్ కళ్యాణ్ సంబంధించి మరొక 19,000 మెజారిటీ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్య వంశీ కొడాలి అలాగే ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలను చూస్తున్నాము. సో ఓటమిని అంగీకరించారా అన్న ఆలోచన రేకెత్తించేలాగా కౌంటింగ్ కేంద్రాల నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు 4 లేదా 5 రౌండ్లు మాత్రమే పూర్తవుతాయి. ఇంకా 10 రౌండ్లు ఉండగా కూడా అటు కొడాలి ఇటు వంశీ ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలను చూస్తున్నాం. అలాగే వాళ్ళ వెనకాల కేవలం 3-4 అనుచరులు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రంలో అంతకుమించి ఎక్కువ అలౌ చేయరు. ఆల్రెడీ 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు. సో ఓడిపోతున్నారని జనం తగ్గే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఓటమి అంచుల్లోకి వెళ్తున్నామనే ఒక సంకేతాలు వాళ్ళకి అర్థమవుతాయి. జనరల్గా ఒక నియోజకవర్గంలో ఉంటే జరుగుతున్న ఈవీఎం మిషన్లకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి ఏ గ్రామాలు ఏ మండలాల్లో ఆ రిజల్ట్ వస్తుందని వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి లీడ్ రాలేదంటే ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ ఇట్లానే ఉంటుంది, అలాంటి టైంలో అక్కడ ఉండాల్సిన అవసరం లేదని కూడా చాలా మంది భావించే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నది మనకు తమిళనాడు కనబడుతుంది. ఆల్రెడీ కూటమికి బీజేపీ కూటమి ఒక్కసారి అక్కడికి వెళ్దాం. మా ప్రతినిధి వసంత్ అక్కడ నుంచి డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏమిటి కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు? మొత్తం టోటల్ స్వీప్ తమిళనాడు. వసంత్, మీరు అక్కడే ఉన్నారుగా? సో క్షణం కూడా ఉత్కంఠత రేపుతోంది. దాదాపుగా మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ లో కూడా వరుసగా మెజారిటీ మొత్తం టీడీపీ అభ్యర్థులకే వచ్చాయి. ఇటు వల్లభనేని వంశీ ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, అలాగే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలని, అలాగే పామర్కి సంబంధించి కైలాని. సో ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా హాట్ సీట్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని దానిపైన కోట్లాది రూపాయలు కూడా బెట్టింగ్లు జరిగాయి. అనూహ్యంగా మెజారిటీ టీడీపీ అభ్యర్థులుగా ఉన్నటువంటి ఇటు యార్లగడ్డ వెంకట్రావుకి, అలాగే మాజీ మంత్రిగా పనిచేసి వైఎస్ఆర్ ఇప్పటివరకు ఓటమేరుగా నెత్తుకున్నటువంటి కొడాలి నాని సైతం ప్రస్తుతం మెజారిటీ తగ్గినటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుడివాడకి సంబంధించి వెనుగండ్ల రాముకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. ప్రధానంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వల్లభనేని వంశీకి, కొడాలి నానికి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో బలమైనటువంటి గ్రామాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సైతం ప్రస్తుతం ఆయనకు మెజారిటీ దాదాపు తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు కౌంటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. పామర్ నుంచి కూడా కైలా అనిల్ విజయం సాధిస్తారని కూడా భావించారు. అనూహ్యంగా కైలా అనిల్ సైతం ఓటమి దాదాపుగా ఖరారు అయింది అనుకున్నటువంటి నేపథ్యంలోనే ఆయన బయటికి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. సో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ప్రతిష్టంగా తీసుకుంటుంది. ఈ 2 స్థానాలను కూడా టీడీపీ గట్టిగానే టార్గెట్ చేసి ఎలాగైనా విజయం సాధించాలని టార్గెట్ చేసినటువంటి దాదాపు సత్ఫలితాలు ఇచ్చినట్టుగా మనకి చాలా పరిస్థితి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.